ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. సో ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గతంలో ఇప్పుడు అందరూ సర్వే రిపోర్ట్లు చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను కూడా సెప్టెంబర్ 17 నుంచి కూడా, అంటే దాదాపు 40 నుంచి 45 రోజుల వరకు కూడా సర్వేను గ్రౌండ్లో, అంటే ఇక్కడ 2 విధాలుగా జూబ్లీహిల్స్లో బస్తీలు, డివిజన్లు, వీటికి అనుగుణంగా సర్వే శాంపిల్స్ సేకరించారు, కాల్స్ చేయడం జరిగింది, గ్రౌండ్లో తిరగడం జరిగింది. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని క్యాండిడేట్ డిక్లేర్ కాకముందుకు సెప్టెంబర్ 18 రోజున నేను ఒక సర్వే రిపోర్ట్ మీకు ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. సో నేను మీడియా మిత్రులకు తెలియజేయండి, ఫస్ట్ ఒక 1 minute నేను చెప్తాను, తర్వాత మీకు సర్వే రిపోర్ట్ నేను చూపిస్తాను. సెప్టెంబర్ 17 రోజు నేను సర్వే రిపోర్ట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 4 పార్టీల మీద కూడా సర్వే చేసి ఇండివిజువల్ రిపోర్ట్ నేను ఇవ్వడం జరిగింది. సో ఎంఐఎం రిపోర్టు, కాంగ్రెస్ రిపోర్టు, బీఆర్ఎస్ రిపోర్టు, బీజేపీ రిపోర్టు అన్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం సెప్టెంబర్ 17కి 3% బీఆర్ఎస్కు ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్లో ఉన్న వాస్తవం నేను ఆ రోజు చెప్పడం జరిగింది. సో నేను ఆ రోజు కూడా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తుంది ఏంటంటే, నేను ఆ రోజు కూడా క్లియర్గా చెప్పాను, క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత 100% సర్వే చేంజ్ అవుతుందని కూడా చెప్పాను. సో అదే సర్వే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు డిక్లేర్ ఇచ్చిన తర్వాత 3 క్యాండిడేట్లు డిక్లేర్ అయిన తర్వాత సర్వే చేయడం జరిగింది. మాగంటి సునీత గారు ముందే డిక్లేర్ అయ్యారు, ఆ తర్వాత నవీన్ యాదవ్ క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు, ఆ తర్వాత దీపక్ రెడ్డి గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. సో వీళ్ళ 3 కూడా క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసిన తర్వాత డే బై డే ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా క్లియర్గా ఫస్ట్ వరకు కూడా ఈ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకొని సర్వేను గ్రౌండ్లో దాదాపు అంతకుముందుకు ఒక 4 నుంచి 5,000 శాంపిల్స్, మొన్న కూడా 4 నుంచి 5,000 శాంపిల్స్ సర్వే శాంపిల్స్ చేసి టెలిఫోన్ ద్వారా, గ్రౌండ్ ద్వారా అన్ని విధాలుగా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదే రిపోర్ట్ను మీకు ముందుంచుతున్నాను. నేను ఏ పార్టీలకు నాకు సంబంధం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరితో నాకు సంబంధం లేదు. సో గతంలో ఉండొచ్చు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్వేలు చేసిన అది వాస్తవం. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను ఏ పార్టీకి కూడా సర్వే చేయట్లేదు. నా సొంతంగా యాజ్ ఏ సైఫాలజిస్ట్గా నేను గ్రౌండ్లో పనిచేసి వాస్తవాలను తెలియజేయడానికే నేను ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను నా ఇష్టానుసారంగా సర్వే చేసి చెప్తే ఎక్కడో వేడే పెట్టేవాడిని. సో ఈరోజు మీ అందరి ముందు, ప్రెస్ మిత్రుల ముందు నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే, నీతిగా, నిజాయితీగా అసలు గ్రౌండ్లో జరుగుతున్న వాస్తవాలను వెల్లడించడానికే మీకు సర్వే రిపోర్ట్ను రిలీజ్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో గత కొంతకాలంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కూడా చాలా అపోహాలు, బీఆర్ఎస్ అని వాళ్ళు, కాంగ్రెస్ అని వీళ్ళు, బీజేపీ అని వాళ్ళు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సో కొంచెం హాట్ టాపిక్ కూడా మారింది. సో ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రౌండ్లో జరుగుతున్న విషయాన్ని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ డివిజన్ వారిగా, బస్తీ వారిగా నేను సర్వే రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ మీ చేతిలో కూడా ఉంది సార్. ఒకసారి నేను క్లియర్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేను డివిజన్ వైజ్గా, బస్తీ వైజ్గా రిపోర్ట్ చెప్పిన తర్వాత, ఫైనల్ రిపోర్ట్ చెప్పిన తర్వాత నేను మీ అందరితో మాట్లాడతాను. ముందుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సర్వే రిపోర్ట్ వచ్చేసి బోరబండ డివిజన్ సార్. ఇది బోరబండ డివిజన్ అంటే ఏంటి సార్? వాళ్ళు ఎక్కువ షాప్స్ కానీ, తర్వాత మార్కెటింగ్ కానీ, కొంచెం ఫ్లోటింగ్ కానీ ఎక్కువగా ఉండేటటువంటి డివిజన్, టౌన్ టైప్ అంటే ప్లేసెస్, మెయిన్ రోడ్ ప్లేస్లలో కిరాణం షాప్స్, మార్కెట్ యార్డ్స్, అపార్ట్మెంట్స్, దాని తర్వాత హోటల్స్, ఇట్లాంటి దగ్గర మనం అన్ని బేస్ చేసుకొని సర్వే, అంటే 18+ నుంచి
యువతని తీసుకోవడం జరిగింది, మహిళలను తీసుకోవడం జరిగింది, 40+ వాళ్ళని తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా సర్వే చేస్తే బోరబండ సర్వే రిపోర్ట్ వచ్చేసి ఒక 1% బీఆర్ఎస్ నాకు ఇప్పుడు లీడ్ లో కనిపిస్తుంది. 0.9% అంటే జస్ట్ 1%. అంటే 43.6 కాంగ్రెస్ నవీన్ యాదవ్ కుంది. మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ మాగంటి సునీత గోపీనాథ్కి 44.5. అదేవిధంగా లంకల దీపక్ రెడ్డికి 11.8. బోరబండ బస్తీ, ఇది బస్తీలలో సార్ స్లమ్, పూర్తిగా స్లమ్ ఏరియాలలో. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలలో కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, యూపీ, బీహార్ వలస వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు బస్తీలలో. స్లమ్ లో తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ బోరబండ కాంగ్రెస్ 40.7 నవీన్ యాదవ్ కుంది, 45.8 బీఆర్ఎస్ కుంది, 13.3 బీజేపీకి ఉంది. అంటే ఇక్కడ కూడా బోరబండ బస్తీలో కూడా బీఆర్ఎస్ లీడ్ లో 5% కనిపిస్తుంది. 5% బీఆర్ఎస్ లీడ్ లో కనిపిస్తుంది బోరబండ బస్తీలో. ఇక రహమత్ నగర్ తీసుకున్నట్టయితే ఈ రహమత్ నగర్ లో చాలా జాగ్రత్తగా సర్వే చేయడం జరిగింది. గత కొంతకాలంగా చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేసినప్పటికీ రహమత్ నగర్ లో కాంగ్రెస్ నవీన్ యాదవ్ కి 46.3 ఉంది, మాగంటి సునీతకు బీఆర్ఎస్ 39.6 ఉంది, దీపక్ రెడ్డి గారికి 13.9 సార్, 13.9. సో 6.7% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది ఇక్కడ రహమత్ నగర్ లో సార్. అదే విధంగా రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే స్లమ్లలో తీసుకున్నట్టయితే రహమత్ నగర్ బస్తీ తీసుకున్నట్టయితే 44.4 కాంగ్రెస్, 38.3 బీఆర్ఎస్, 17.1 బీజేపీ. సో ఇక్కడ 6.1% కాంగ్రెస్ లీడ్ లో ఉంది సార్. రహమత్ నగర్ డివిజన్ లో 6.7 కాంగ్రెస్ లీడ్ లో ఉంది. బస్తీకి వచ్చేసరికల్లా 6.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో ఈ ఎర్రగడ్డ డివిజన్ అనేది సార్, అక్కడ కార్పొరేటర్ మీ అందరికి కూడా తెలుసు చనిపోవడం జరిగింది, ఎంఐఎం కార్పొరేటర్. సో అక్కడ ఎంఐఎం పార్టీ చాలా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. సో అక్కడ సర్వే చేస్తే మేము ఎర్రగడ్డలో డివిజన్ లో సర్వే చేస్తే ఎర్రగడ్డలో 47.1 కాంగ్రెస్, 42.6 బీఆర్ఎస్, 10.1 బీజేపీ ఉందండి. ఇక్కడ ఎర్రగడ్డలో 4.5% కాంగ్రెస్ లీడ్ లో ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఎర్రగడ్డ బస్తీలో తీసుకున్నట్టయితే స్లమ్స్ లో తీసుకున్నట్టయితే 44.7 కాంగ్రెస్ నవీన్ యాదవ్, 40.4 మాగంటి సునీత గారు అండ్ బీజేపీ దీపక్ రెడ్డి గారికి వచ్చేసి ఎర్రగడ్డ 14.7. సో 44.7 కాంగ్రెస్, 40.4 బీఆర్ఎస్, 14.7 బీజేపీకి ఉండడం జరిగిందండి. ఇక్కడ కూడా ఎర్రగడ్డ బస్తీలో 4.3% కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా శ్రీనగర్ కాలనీ సార్, ఇది శ్రీనగర్ కాలనీ అనేది సోమాజిగూడ ఫేజ్ 1 ఫేజ్ 2 మీ అందరికి కూడా తెలుసు. సో శ్రీనగర్ కాలనీలో ఒక 30,000 ఓట్ బ్యాంకు మాత్రమే ఉండడం జరిగింది, 30 నుంచి 32,000 ఓట్ల బ్యాంకు. సో ఆ 32 అందులో కూడా సర్వే చేస్తే శ్రీనగర్ కాలనీలో దాదాపు అక్కడ మొత్తం బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, ఆల్ మిక్స్డ్ ఓట్స్, కొంచెం మైనారిటీస్ ఓట్స్ అక్కడ తక్కువగా ఉండడం జరిగింది. సో ఇక్కడ నవీన్ యాదవ్ కూడా అక్కడ శ్రీనగర్ కాలనీలో కలిసి వచ్చినటువంటి ప్లేస్ అక్కడ శ్రీనగర్ కాలనీ. సో మాకు అక్కడ మా సర్వేలో బాగా తేలిందంటే శ్రీనగర్ కాలనీ డివిజన్లలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు 49.3%, బీఆర్ఎస్ మాగంటి సునీత మేడం గారికి 34%, బీజేపీ దీపక్ రెడ్డి గారికి 16.6%. అంటే 15.3% మాకు శ్రీనగర్ కాలనీ సోమాజిగూడలో మాకు కనిపిస్తుంది. అంటే ఎక్కువగా 15% అనేది సర్వే మాకు కనిపించినటువంటి డివిజన్ వచ్చేసి శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ బస్తీకి వస్తే 42.4 కాంగ్రెస్, 37.6 మాగంటి సునీత గారు బీఆర్ఎస్, 19.8 బీజేపీ దీపక్ రెడ్డి గారు. సో ఇక్కడ 4.8% బస్తీలలో మాకు కాంగ్రెస్ లీడ్ కనిపిస్తారు. అక్కడ డివిజన్ లో 15.3, బస్తీకి వచ్చేసరికల్లా గ్రాఫ్ కాంగ్రెస్ తగ్గడానికి కారణం ఏంటంటే మీకు రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు నేను ఇండివిజువల్ గా చెప్తాను సార్. దాని తర్వాత షేక్పేట్ లో వచ్చేసి కాంగ్రెస్ 44.6, బీఆర్ఎస్ 40.5, బీజేపీ 14.8. సో షేక్పేట్ డివిజన్ లో
4.1% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. అదేవిధంగా షేక్పేట్ బస్తీ తీసుకున్నట్టయితే 44.9 కాంగ్రెస్, 41.3 బీఆర్ఎస్, 13.6 బీజేపీ. ఇక్కడ 3.6% కాంగ్రెస్ బస్తీలలో లీడ్ కనిపిస్తుంది సార్. 4.1% షేక్పేట్ డివిజన్ లో కనిపిస్తుంది. షేక్పేట్ బస్తీలలో 3.6% కాంగ్రెస్ లీడ్ కనిపిస్తుంది. యూసుఫ్గూడలో క్యాండిడేట్ యొక్క ఓన్ డివిజన్ అండ్ అక్కడ మేము గ్రౌండ్ సర్వే చేస్తే 45.1 కాంగ్రెస్, యూసుఫ్గూడ డివిజన్ లో 45.2 కాంగ్రెస్, 37.2 బీఆర్ఎస్ మాగంటి సునీత గారు, 17.5 బీజేపీ. ఇక్కడ 8% యూసుఫ్గూడ డివిజన్ లో లీడ్ కనిపిస్తుంది సార్. నెక్స్ట్ యూసుఫ్గూడ బస్తీలలో 48.2 కాంగ్రెస్, 35.8 బీఆర్ఎస్, 15.8 బీజేపీ కనిపిస్తుంది సార్. ఇక్కడ బస్తీలలో 12.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. నెక్స్ట్ అదేవిధంగా వెంగళరావు నగర్ డివిజన్ తీసుకున్నట్టయితే 45.4 కాంగ్రెస్, 34.9 బీఆర్ఎస్, 19.6 బీజేపీ. సో ఇక్కడ 10.5% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. వెంగళరావు నగర్ బస్తీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ 44.8, బీఆర్ఎస్ మాగంటి సునీత 39.4, బీజేపీ దీపక్ రెడ్డి గారు 15.7. సో ఇక్కడ వెంగళరావు నగర్ బస్తీలలో 5.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. సో ఇది ఈ డివిజన్ వారీగా మీకు ఇచ్చిన రిపోర్టు బస్తీలలో డివిజన్ వారీగా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు స్లమ్ లో ఉండే వాళ్ళు, డివిజన్ లో ఉండే వాళ్ళ విధంగా కూడా మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి 5.7% లీడ్ లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7% వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో 5.7% అంటే సార్ ఓవరాల్ గా 10 నుంచి 12,000 మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ. సో మేము ఓవరాల్ గా సర్వే చేసిన తర్వాత 90,000 ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, 75 ప్లస్ బీఆర్ఎస్ కు కనిపిస్తుంది, బీజేపీకి 25 నుంచి 30 ప్లస్ కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ సర్వేను అంటే ఈ రోజుకు ఇదే గ్యారెంటీ అని కాదు, ఇంకా కూడా కాంగ్రెస్ కు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంచెం మొన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ. గ్రౌండ్ లో అంతకు ముందుకు కొంచెం మైనస్ కనిపించినప్పటికీ దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దాని తర్వాత ఒక్కొక్క డివిజన్ సార్ చిన్న శాంపిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోరబండ డివిజన్ గాని బస్తీ గాని మీరు బోరబండలోనే మీరు చూడండి, బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క ప్లేస్ బోరబండ. సో బోరబండ డివిజన్ లో 1% కనిపిస్తే తర్వాత బస్తీలలో 5% బీఆర్ఎస్ లీడ్ లో కనపడానికి ఒకే ఒక రీజన్ సార్, ఓపెన్ గా మాట్లాడాలి. అక్కడ మైనార్టీస్ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక కొద్దిగా మైనస్ లో ఉండడానికి కారణం ఏంటంటే కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. గ్రూప్ రాజకీయాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ లోనే అక్కడ కార్పొరేటర్లు కానీ తర్వాత టీం కానీ కొంచెం వర్గ రాజకీయాలు ఉండడం వల్ల అయింది. సో అంతకు ముందుకు సార్ బోరబండ డివిజన్ ముఖ్యమంత్రి గారు రాకముందుకు క్యాంపెయినింగ్ చేయకముందుకు 7%, 6% లీడ్ లో కనిపించుండే మాకు అంతకు ముందుకు. సో మన యూసుఫ్ కూడా సీఎం గారి క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత 1% లీడ్ లోకి వచ్చింది కాంగ్రెస్. అంటే 5% తగ్గిపోయింది. బీఆర్ఎస్ కు 5-6% తగ్గిపోయి కాంగ్రెస్ కొంచెం మంచి మెజార్టీ బోరబండలో కొంచెం పెరుగుకుంటూ వస్తుంది. సో క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, సీరియస్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ అదే విధంగా బోరబండలో చూసినట్టయితే మెయిన్ ఏంటంటే సార్ అక్కడ మీకు తెలుసు కొద్దిగా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. సో హైడ్రా బాధితుల్ని ఇంకా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు, కొంతమంది బాగా నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. సో నెగిటివ్ ని క్రియేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళతో మాట్లాడినట్లయితే
ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ లీడ్ లో ఉంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి తీసుకురావాలనుకుంటే అక్కడ మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విషయానికి వస్తే ఇక మెయిన్ థింగ్ ఏంటంటే రహమత్ నగర్ లో మీకు తెలుసు ఆల్రెడీ మన కార్పొరేటర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిండు సిఎన్ రెడ్డి గారు. కొద్దిగా ఇంపాక్ట్ ఉంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. సో అక్కడ కూడా కాంగ్రెస్ లీడర్ కావడానికి తను కృషి చేస్తున్నాడు. గ్రౌండ్ లో మాకు కనిపించినటువంటి విషయం ఏంటంటే అక్కడ కూడా లీడ్ లో కనిపిస్తుంది. సో ఎర్రగడ్డలో కూడా ఎంఐఎం అక్కడ స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. సో అక్కడ లీడ్ ఇస్తుందంటే కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం అక్కడ చాలా స్ట్రాంగ్ గా లీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో శ్రీనగర్ కాలనీలో కూడా సేమ్ మీకు తెలుసు అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంత కాంగ్రెస్ కి మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో దానివల్ల అక్కడ కూడా కొంచెం నెగిటివిటీ అనేది బీఆర్ఎస్ కు ఉంది. సో షేక్పేట్ కూడా మైనార్టీస్ ఎక్కువ ఉండే ప్లేస్. సో అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా లీడ్ కనిపిస్తుంది. తర్వాత యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్ అన్నిట్లో కూడా దాదాపు ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సర్వే ఇంకా రాను ఇంప్రూవ్ కూడా కావచ్చు. యాజ్ అండ్ నౌ టుడే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఒక 10 నుంచి 12,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి విషయం కూడా మీకు తెలియాలి. అపార్ట్మెంట్లలో, మెడికల్ షాప్లలో, మెయిన్ రోడ్ సైడ్ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళంతా కూడా ఇంకా గ్రౌండ్ కి ఇంకా వాళ్ళు ఒక ఒపీనియన్ కి రాలేదు. మేము బీఆర్ఎస్ వేయాలా కాంగ్రెస్ వేయాలనే ఒపీనియన్ కి వాళ్ళు రాలేదు. సో 50-50 ఉన్నారు. సో స్లమ్లలో కూడా కొంచెం పాజిటివ్ గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ రావడానికి గత 2-3 రోజుల నుంచి కారణం ఏంటంటే గ్రౌండ్ సీరియస్ వర్క్ జరుగుతుంది. ప్లస్ వాళ్ళ పథకాలు ఏవైతే వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ చేశారో అవి గ్రౌండ్ లోకి సీరియస్ గా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నవీన్ యాదవ్, నేను గతంలో కూడా చెప్పాను, మీ అందరికి కూడా తెలుసు, ఎవరైతే మంచి క్యాండిడేట్ కు డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత సర్వేస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పాను. సో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనే మంచి క్యాండిడేట్ దొరకడం అదృష్టం. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నవీన్ కు దొరకడం కూడా అదృష్టం. సో ఇక్కడ ఏమైపోయిందంటే సార్ పబ్లిక్ ఏం ఆలోచనలో ఉన్నారంటే మెయిన్ థింగ్ గా మేము చూసిన ఆలోచన ఏంటంటే మాకు ఎవరితో సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మాకు పనులు కావాలంటే క్యాండిడేట్ చేసే ఉద్దేశం ఉంటుంది. సో మాకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి. సో మేము ఎవరిని గెలిపించుకోవాలి? అధికారంలో ఉన్న నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే మాకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గ్రౌండ్ లో ఉన్నటువంటి వాస్తవం ఇది. అంటే నీ క్యాండిడేట్ మంచోడా, క్యాండిడేట్ చెడ్డోడా, తర్వాత అక్కడ క్యాండిడేట్ మంచోడా చెడ్డోడా అని కాదు నేను చెప్పట్లేదు. సో అన్ని విధాలుగా తీసుకున్నట్టయితే మాకు డెవలప్మెంట్ అయితే బాగుంటుంది, అధికారంలో ఉన్న పార్టీ ఉండాలి, మాకు కాంగ్రెస్ కొంతవరకు మాకు పనిచేస్తుంది, మాకు చాలా బాగుంది అని పబ్లిక్ లోకి 3 years మేము డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా గ్రౌండ్ లో అది జరుగుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా గ్రౌండ్ లో చాలా మంది అంటున్నారు వీక్ బీజేపీ కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. బీజేపీ పేరుతోటే ఈ పర్సెంట్ సార్, క్యాండిడేట్ ది బీజేపీ నేము నరేంద్ర మోదీ గారి నేమ్ తోటే ఇంత పర్సెంటేజ్ వచ్చింది. సో వాళ్ళు ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే గ్రూప్ రాజకీయాలు కాకుండా వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఇంకా గ్రౌండ్ లో ఇంకా పనిచేస్తే ఇంకా అద్భుతంగా ప్రదర్శించవచ్చు. సో ఫైనల్ గా మాకున్న సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సార్ మీకు ఆల్రెడీ చెప్పాను 5.7% లీడ్ లో ఉంది, 10 నుంచి 12,000 లీడ్ లో ఉంది, గెలిచే అవకాశం కూడా ఉందనేది మా సర్వేలో తెలియదు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా అడగాలనుకుంటే కొన్ని అడగండి సార్. ఇంకో విషయం ఏంటంటే మేము చేసిన సర్వేను కూడా మీకు ఫోన్ నెంబర్స్ తో సహా ఎక్కడ చేసినాం, ఏ గల్లీలో చేసినాం, ఏ డివిజన్ లో చేసినాం, ప్రతి రిపోర్ట్ కూడా మీరు అడగండి మీకు పంపిస్తాను. అండ్ అదే విధంగా మీరు ఎట్లా చేశారు ఏం చేశారు కదా సార్ విత్ ప్రూఫ్ తో సహా మీ ముందు సార్ ప్రతిది కూడా పీడిఎఫ్ ఫైల్ ఏ ఛానల్ కి కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ మేము ఎక్కడ చేసినాం, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఉంది అనేది అంతా కూడా క్లియర్ గా మీకు నెంబర్స్ తో సహా మీకు పంపించడానికి కూడా నేను చేస్తాను సార్. సార్ అదే కూర్చోండి సార్, మీరు కూర్చుంటే మంచి ప్రశాంతంగా మాట్లాడతాం సార్ ఒక్కొక్కరికి. సార్ ఒక్క నిమిషం మీరు కూర్చోండి సార్, కూర్చోండి. సో
సార్ సార్ కొంచెం మీరు కూర్చోండి సార్, పర్లేదు, నేను ఇస్తాను సార్, మీ అందరికి పీడిఎఫ్ ఇస్తాను సార్, మీ అందరికి పంపిస్తాను, మీ అందరికి పంపిస్తారు సార్, మీ అందరికి పంపిస్తాను సార్ నేను. కొంచెం వీళ్ళు తీసుకుంటారని సార్, మీ ఫస్ట్ సమాధానం చెప్తా. పర్లేదు సార్, పర్లేదు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా కూర్చోండి సార్, నేను అన్ని వివరాలు చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు సార్. సార్ చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. సార్ మీకు అదే చెప్తాను కదా సార్, సెప్టెంబర్ 17th నుంచి కూడా మీరు స్టార్టింగ్ లో రాలేదు కదా, సెప్టెంబర్ 17th నుంచి కూడా నేను సర్వే చేయడం జరిగింది సార్. క్యాండిడేట్ డిక్లేర్ కాకముందు సర్వే చేయడం జరిగింది, క్యాండిడేట్స్ ముగ్గురు కూడా డిక్లేర్ అయిన తర్వాత లాస్ట్ 15 to 20 days లో సర్వే తీసుకోవడం జరిగింది సార్. అదే చెప్పాను సార్, రోజుకు పబ్లిక్ మైండ్ సెట్ అనేది నేను అదే చెప్తున్నాను సార్. పబ్లిక్ అనే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే సార్, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయినప్పటికీ కూడా 90% దే పీపుల్ ఆర్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఉంది, మాకు డెవలప్మెంట్స్ కావాలి కదా అనే ఒపీనియన్ తో ఉన్నారు సార్ వాళ్ళ పబ్లిక్. 100% సార్, 100% చేస్తాను. ఎగ్జిట్ పోల్ నేను 11th రోజు నేను ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ చేస్తాను సార్. నేను నాకు తెలిసి మేబీ 6th నుంచి ఏదో కండిషన్స్ ఉన్నాయి కదా సార్, చెప్పకూడదు. అవును సార్, 6th నుంచి 11th వరకు ఉంది కదా, నేను 11th రోజు ఎగ్జిట్ పోల్ రోజు నేను మళ్ళీ ఏం సర్వే అవుతుందో ఏం జరుగుతుందో కూడా నేను చెప్తాను ఆఫ్టర్ ఎలక్షన్. సామాజిక వర్గాల వారిగా తీసుకున్నాను సార్, అది ఇక్కడ మీడియాలో మనం చెప్పలేము. సో నేను మీకు పంపిస్తాను సార్. అవునవును, 11% కదా సార్, బాగా ఎక్కువనే చూపించిన, 14% దాకా చూపించిన. సో నేను అదే చెప్తున్నాను సార్, అక్కడ ఏమైపోయిందంటే 30,000, మీకు అదే చెప్పాను, 30,000 ఓట్ బ్యాంక్ ఏదో ఉంది అక్కడ. సో వాళ్ళంతా కూడా సరే వెంగళరావు నగర్ కదా మీరు అడిగేది, శ్రీనగర్ కాలనీ గురించి చెప్పాను. వెంగళరావు నగర్ నేను ఎంత పర్సెంటేజ్ ఇచ్చాను సార్ అంటే, లేదు సార్, నేను వెంగళరావు నగరు డివిజన్ లో 10% ఇచ్చాను. అవును సార్. సో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా కొంచెం సార్, నవీన్ యాదవ్ మీకు చెప్తున్నాను సార్, నవీన్ యాదవ్ మేము చూసినటువంటి సర్వేలో చేసినటువంటిది ఏంటంటే, తెలుసుకున్న విషయం ఏంటంటే, మాకున్నటువంటి సరే చాలా మంది ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు, మా ఒపీనియన్ సార్ మా సర్వేలో తెలియదు, మేము చెప్తాను సార్. ఈజ్ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి. సో దాదాపు మా గ్రౌండ్ లో తేలిన విషయం ఏంటంటే, ఎంతో మందికి కూడా స్కాలర్షిప్స్ కానీ ఇప్పించడం, అంటే స్కాలర్షిప్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికి కూడా దాన్ని దగ్గరుండి అప్లై చేసుకోవడం ఎలా, ఇప్పించడం ఎలాంటివి అట్లాంటివి చేయడం. విద్యార్థులకు, కొంతమంది పేద విద్యార్థులకు ఫీజులు కూడా, అంటే వేరే ప్రైవేట్ స్కూళ్లలో చదివే వాళ్ళ విద్యార్థులు కూడా, పేద విద్యార్థులు కూడా ఫీజులు ఇవ్వడం లాంటివి. సామూహిక వివాహాలు, తర్వాత అన్నప్రాసన్న లాంటివి, ఇలా గత 14 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లో ఉంటుంది సార్ నవీన్ యాదవ్. సో నవీన్ యాదవ్ కు, అతనికి కూడా వ్యక్తిగతంగా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. సో అది కూడా నవీన్ యాదవ్ కు కలిసి వచ్చేటటువంటి అంశం. బీఆర్ఎస్ క్యాండిడేట్ కు ఓట్ బ్యాంకు లేదు ఇప్పుడున్న క్యాండిడేట్ కి. సో అదే నవీన్ యాదవ్ కు మాత్రం వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ ఉంది సార్. నవీన్ యాదవ్ మీరు అంటున్నట్టు నవీన్ ఫాదరు బ్రదరు ఏం చూడట్లేదు, క్యాండిడేట్ ని చూస్తున్నారు సార్ వాళ్ళు, కాంగ్రెస్ అండ్ నవీన్ యాదవ్ అంతే, వేరే పబ్లిక్ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు సార్. బీసీ అనే వాదం కూడా, బీసీకి క్యాండిడేట్ కు మనం డిక్లేర్ చేయడం వల్ల కొంచెం బీసీ వాదం కూడా గత కొన్ని, అంటే స్టార్టింగ్ లో లేదు సార్, లాస్ట్ 1 week నుంచి కొంచెం బీసీ ఇంపాక్ట్ కనిపిస్తుంది దాదాపు సార్. నేను ఇంతవరకు కూడా అంటే దుబ్బాక బై ఎలక్షన్స్ నుంచి చేస్తున్నాను, ఒక 5-6 years నుంచి కూడా గత సర్వేలలో నేను చెప్తూ ఉన్నాను సార్. రైట్, అదే చెప్తున్నాను, అదే సార్, నేను ఎప్పుడు అదే చెప్తున్నాను సార్. నేను అదే చెప్తాను, గతంలో కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేసింది వాస్తవం సార్, అది మీ అందరికి కూడా తెలుసు. ఎవరో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా, నేను ఆ రోజు 10 TV డిబేట్ ఇస్తే కూడా ఎవరో ఒకరో ఇద్దరు నా మీద విమర్శలు చేశారు సార్. నేను విమర్శలు చేస్తే నేను దానికి స్పందించాను సార్, ఎందుకంటే నా వాల్యూ ఏందో, నా క్రెడిబిలిటీ ఏందో నాకు తెలుసు. నేను రాష్ట్రం మొత్తం ఏం చేసినో వాళ్ళకి తెలుసు, నేను చెప్పుకోవడం కంటే మీరు తెలుసుకోవడమే పెద్దది సార్. సో నెక్స్ట్ విషయం ఏంటంటే, నేను గతంలో చేశాను, రాబోయే కాలంలో చేస్తానో లేదో తెలియదు, కానీ ఇప్పుడున్న ఈ సర్వే మాత్రం నేను ఏ పార్టీకి కూడా నేను చేయలేదు సార్. సార్ సార్ అవును, 5.7%
ఓకే, అదే నేనేమంటున్నానంటే పబ్లిక్ ఒపీనియన్ నమ్మండి. పబ్లిక్ ఒపీనియన్ నేను ఎక్కడ కూడా నేను అబద్ధం చెప్పలేదు ఇంతవరకు, ఉన్న వాస్తవాలు చెప్తాను. నేను ఇంకోటి, మీరు మైపాల్ గారు ఒకటి అడిగారు, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్. నేను ఆ రోజు గతంలో క్యాండిడేట్ డిక్లేర్ కాకముందుకు సార్ నేను సపరేట్ సర్వేలు ఇచ్చుకుంటూ 3% బీఆర్ఎస్ ఎడ్జ్ ఉందని చెప్పాను సార్. నేను నిజాయితీగా చెప్పాను. సో అప్పుడు నేను ఏ విధంగా, అప్పుడు కూడా ఆ రోజు కూడా మీకు క్లిప్ కూడా వినిపివ్వాలంటే వినిపిస్తాను సార్. నేను ఆ రోజు ఒక్క నిమిషం సార్, మీరు కొంచెం మీరు ఫ్రీగా ఉండండి సార్. ఆ రోజు జరిగింది కూడా చెప్తాను సార్ ఒక్కసారి. సార్ ఒకవేళ ఇది మీరు పార్టీల వారీగా చేశారు సర్వే, జరిగిపోయింది. అభ్యర్థులు ఇంకా మీరు ఎవరిని అభ్యర్థి చేయలేదు. కాంగ్రెస్ లో అభ్యర్థి ఎవరైతే బెటర్ ఆప్షన్ అని అలాంటిది మీరు కాంగ్రెస్ కదా, నేను చేశాను కాంగ్రెస్ కోసమే చెప్పారు సార్. డివిజన్ వారీగా అంతే సార్, 1500 to 2000. అది మీకు పంపిస్తాను సార్, అది విడివిడిగా నేను పంపిస్తాను ఎంతమంది చేశాను. అవును సార్, మైనార్టీస్ మేము మైనార్టీస్ మీద కూడా కేవలం ఓన్లీ మైనార్టీస్ ఎట్ సైడ్ ఉన్నారని చెప్పేసి డివిజన్ వారిగా కూడా ఒక 3 to 400 శాంపిల్స్ తీసుకున్నాం సార్. అంటే ఓవరాల్ గా ఒక 1500 శాంపిల్స్ ఓన్లీ మైనార్టీ తీసుకుంటే నవీన్ యాదవ్ వైపే ఉన్నారు సార్ వాళ్ళు. లేదు అదే చెప్తున్నా కదా సార్, కాల్ సర్వే, మాన్యువల్ సర్వే, ఆన్లైన్ సర్వే, అన్ని సర్వేలు. సో ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు మాన్యువల్ సర్వే కూడా. ఎక్కడ సార్ ఇప్పుడు, అంటే ఇప్పుడు మైనార్టీస్ అంటున్నారా సార్, లేకపోతే ఒక్కొక్కరిది అంటున్నారా? ఓవరాల్ గా అంతే సార్, 1500 to 2000 సార్. సో నేను ఈ ఒక్క సర్వే కాదు సార్, గతంలో దీంతో పాటు ఇది 4వ సర్వే సార్. ఇది 4వ సర్వే మీ ముందు పెడుతున్నాను. గతంలో 3 సర్వేలు చేశాను. గతంలో 3 సర్వేలు కూడా ఒకసారి 2000, ఒకసారి 3000, ఒకసారి 700 అట్లా చేస్తే దాదాపు ఒక్కొక్క డివిజన్ లో 4 నుంచి 5000 శాంపిల్స్ కూడా తీసుకున్నాం. నా సర్వే కేకే సర్వే తేడా ఏందని ఆయన అడగాలి. ఒకటి నేను ఇంకొకటి మీకు ఇంతకుముందు చెప్పాను మైపల్లన్న, నేను ఒకరిని విమర్శించాను. సో ఆయన సర్వే ఆయన చెప్పుకున్నాను, నా సర్వే నేను చెప్తున్నాను. నేను అదే అంటున్నాను. నేను ఏమంటున్నానంటే నా వ్యక్తిగతం కొంత నేను ఎవరిని కూడా నా లైఫ్ లో విమర్శించను కూడా. నా మీద అంతెందుకు, నా మీద ఎంతో మంది మీకు తెలుసు, చాలా మంది నేను గతంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన మా కాంగ్రెస్ పార్టీలనే నా మీద దూషించి, నా మీద ఏదో చేసి మాట్లాడి సంబంధం లేదు, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ డబ్బులు తీసుకొని పనిచేసిండు అని చెప్తే, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే నేను ఇక్కడ ఎందుకు పనిచేస్తా, ఇక్కడ డబ్బులు తీసుకుంటే నేను వాళ్ళకి ఎందుకు చెప్తా సార్? సో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళు మాట్లాడుకొని ఏదో చేసుకోవడానికి చేసుకుంటే, నా ద్వారా నా పేరు చెప్పి పబ్బం గడుపుకొని ఒక 2 రూపాయలు వచ్చి వాళ్ళు బాగుపడితే నాకు సంతోషమే, వాళ్ళు తిన్న దొరుకుతుంది కదా, నాకు ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకొక విషయం సార్ నేను చెప్తున్నాను, జర్నలిస్టులు కూడా నాకు చాలా ఇష్టం సార్. జర్నలిస్టులు అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ వాళ్ళకు. సో ఎంతో మంది జర్నలిస్టులు కూడా, కొంతమంది 1-2-3 ఏంటంటే ఎలా అంటే సార్, మీరు నమ్ముతారో లేదో, ఈ రోజు గత కొంతకాలంలో చూస్తున్నా నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా సార్. 10 మంది కూడా సబ్స్క్రైబర్స్ లేని యూట్యూబ్ ఛానల్, ఒక 10 మంది కూడా చూడని ఆన్లైన్ డిజిటల్ పేపర్ సార్. ఆ ఆన్లైన్ డిజిటల్ పేపర్లు ఏం చేస్తున్నారంటే సార్, ఈ మధ్యలో వాళ్ళ మీద కావాలని ఒక మ్యాటర్ రాసి, నెగిటివిటీ రాసి, ఆ చుట్టుపక్కల మంత్రి కానీ ఎవరైనా మినిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా సార్, వాళ్ళ మీద నెగిటివ్ రాసి వాళ్ళకే పంపిస్తున్నారు ఆ పేపర్ని ఆన్లైన్ లో, వాట్సాప్లలో. సో ఆ పేపర్ ఎక్కడ సర్క్యులేట్ అవుతుంది? నా మీద ఎవరైతే నెగిటివ్ చేయాలనుకుంటున్నారో, నా గురించి ఎవరైతే నెగిటివ్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకే ఇది సర్క్యులేట్ చేస్తున్నారు అన్నట్టు సార్. 10 మంది కూడా చూడని ఆన్లైన్ డిజిటల్ పేపర్ను కూడా నమ్మి వాళ్ళు రియాక్ట్ అయితే రానున్న రోజులలో కొన్ని పరిస్థితులు వాళ్ళు ప్రమాదంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ అదొక విషయం. ఇంకొక రెండో విషయం ఏంటంటే సార్, ఛానల్లో వాళ్ళు కూడా, యూట్యూబర్స్ కూడా వ్యక్తిగతంగా, సరే వాళ్ళకి ఏమైందో వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదు. నేను అందుకనే ఎవరి గురించి కూడా నేను మాట్లాడట్లేదు. సో నేనేమంటే ఉన్న క్రెడిబిలిటీ చెప్పండి. ఇప్పుడు నేను కొంతమంది ఛానల్ ఓపెన్ గా మాట్లాడుతుంటారు, కొంతమంది నిజాలుగా మాట్లాడుతుంటారు. సో మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్. నాకు ఇప్పుడు ఈ చిన్న యూట్యూబ్స్ ఛానల్స్ ఇవన్నీ కూడా, తొలి వెలుగు రఘు ఉన్నాడు, అని చాలా బాగా నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటా. అతను ఏదైనా ఉంటే నిజాయితీగా మాట్లాడతాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. సో ఇంతెందుకు చాలా మంది తిన్మార్ మల్లన్నను విమర్శిస్తారు. సో నాకు తిన్మార్ మల్లన్ననే కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే అతను చదివే వార్తా విధానం చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటది. సో నేను అందరినీ చూస్తూ
సైఫాలజిస్ట్ గా అన్ని వార్తాపత్రికలకు చేస్తూ అన్నిటి గురించి కూడా నేను తెలుసుకొని జాగ్రత్తగా ఏం జరుగుతుంది గ్రౌండ్ అని చెప్పేసి సర్వేను రిలీజ్ చేయడం జరిగింది. అది నేను ఎట్లా చెప్తా సార్, నాకు తెలియదు, అది తెలియదు సార్. సార్ అంతకుముందు మీకు తెలుసు, నేను దుబ్బాక బై ఎలక్షన్ కాంచి కంటిన్యూ, దుబ్బాక బై ఎలక్షన్, హుజూరాబాద్ తర్వాత హుజూరాబాద్ తర్వాత ఎమ్మెల్యే, లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్, అంతకుముందుకు మునుగోడు ఎలక్షన్, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్. సార్ ఒకటి సార్, బీజేపీ ఉన్నాయి 100% సార్. ఇప్పుడు బీఆర్ఎస్ సార్, నేను బీఆర్ఎస్ చెప్తున్నా, బీఆర్ఎస్ కి క్యాండిడేట్ మైనస్, ఓపెన్ గా చెప్తున్నాను. బీఆర్ఎస్ మంచిగా ఉంది, పర్లేదు, బీఆర్ఎస్ కనిపిస్తుంది, పార్టీ కనిపిస్తుంది, పార్టీలో కూడా ఉంది. బీఆర్ఎస్ కి క్యాండిడేట్ మైనస్. సో ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ కూడా పర్లేదు సార్, నేను అదే చెప్తున్నాను కదా. బీజేపీ కూడా గ్రౌండ్ లో స్ట్రాంగ్ గా పని చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నాను. సో ఓవరాల్ గా ఏంటంటే నవీన్ వ్యక్తిగతంగా మంచి క్యాండిడేట్ సార్, ఆయన వ్యక్తిగతంగా బాగా కనిపిస్తుంది అతనికి గ్రౌండ్ లో. పార్టీ ధైర్యం తోడైంది, ఆయన వ్యక్తిగతం తోడై ఈ జూబ్లీల్స్ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అంతే సార్. అన్ని సక్సెస్ సార్. మీరు అదని మనం కూర్చుని ఒకసారి నేను కావాలంటే చెప్తాను ఎక్కడెక్కడ ఏమేమి చేశాను. నేను ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు, ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. చూద్దాం.